సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ అందరిలో కామన్‌గా ఉండేది కాన్ఫిడెన్స్. వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఇలాంటి కాన్ఫిడెన్స్ మనందరిలో ఎందుకుండదు? యాక్చువల్‌గా మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ అది ఎక్కువగా కనబడదు. మరి ఆ కాన్ఫిడెన్స్‌ని కనబడేలాగా మనం ఏం చేయాలి? ఈరోజు వీడియోలో మనలోని కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసే ఒక 7 సీక్రెట్స్ మీకు చెప్తాను. వీడియోలో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. సో, వీడియో మొత్తం చూడండి. నెంబర్ 1, స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్. మన జీవితంలో మనం మనకి చేసుకునే అతి చెత్త పని ఏంటంటే వేరే వాళ్ళతో మనల్ని మనం పోల్చుకోవటం. నిజమే. ఇప్పుడు మనం ఉంటున్న ఈ కాలంలో ఇది మనకి తరచూ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు చాలా కష్టపడి ఉద్యోగం అయిపోయాక ఇంటికి వచ్చి మీ ఆఫీస్‌లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ లేదా ఏదైనా సోషల్ మీడియాలోకి వెళ్తే దాదాపుగా మీ ఫ్రెండ్స్ పెట్టే పోస్ట్స్, ఫోటోస్ ఇలా ఉంటాయి. ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్ అని ఒకరు పెడితే, వాచింగ్ ఫిలిం విత్ మై ఫ్రెండ్స్ ఇంకొంతమంది పెడతారు. ఇవన్నీ చూసి మీరు బాధపడుతూ ఉంటారు. నా జీవితం ఏంటి ఇలా ఉంది? వీళ్ళేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనెందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాను? అనే ఆలోచన మీకు వస్తుంది. కానీ నిజం ఏంటంటే మీరు చూస్తున్న ఫోటోస్ ఒక హైలైట్ రీల్ లాంటిది. వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో కష్టాలు పడుతూ ఉంటారు. కానీ అవన్నీ సోషల్ మీడియాలో పెట్టరు. ఈ విషయం ఇప్పటి నుండి మైండ్‌లో పెట్టుకోండి. అలాంటి ఫోటోస్ చూసి తెగ ఫీల్ అవ్వకండి. మీకు వాళ్ళకి ఏమీ తేడా లేదు. బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ లిమిటేషన్స్. మీకిప్పుడు ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యం అని ఆలోచించి మీ పనులు మీరు చేసుకోండి. నెంబర్ 2, స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. మనం ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు చాలా మంది వచ్చి కోరస్ మొదలెడతారు. నీవు ఈ పని చేయడం కష్టం అంటారు. నీ వల్ల ఈ పని కాదు అంటారు. ఆల్రెడీ నీ బ్రెయిన్‌లో ఇన్నర్ వాయిస్ కూడా ఈ పని ఫెయిల్ అవుతుంది అని చెప్తా ఉంటుంది. దానికి తోడు వీళ్ళు కూడా చెప్పడంతో మనం కూడా ఇంతమంది చెప్తున్నారంటే నిజమని నమ్మడం మొదలెడతాం. కానీ మీరు ఇలా చేయడం వల్ల జీవితంలో మీ సక్సెస్‌ని మీరే పోస్ట్‌పోన్ చేస్తున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి. మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ నిర్ణయాన్ని మీరు సమర్థించుకోవాలి. మీకు మీరు సపోర్ట్‌గా నించోవాలి. ఎంతోమంది వచ్చి నీవు చేయలేవని చెప్పినా వాళ్ళకి మీ ఇన్నర్ వాయిస్‌కి మీ సక్సెస్‌తో సమాధానం చెప్పాలి. వెంటనే సక్సెస్ రాలేదని వాళ్ళు చెప్పిందే నిజమని అనుకోకండి. మీరు నమ్మిన పనిని మీరు చేస్తే ఎలా అయినా సక్సెస్ అవుతారు. నెంబర్ 3, ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్. ప్రతి ఒక్కడికి కొన్ని స్ట్రెంగ్త్స్ ఉంటాయి. కొన్ని వీక్‌నెస్ ఉంటాయి. కానీ చాలామంది చేసే తప్పేంటంటే ఈ 2 మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉండిపోతారు. వాళ్ళ వీక్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేసి వాళ్ళకున్న స్ట్రెంగ్త్స్‌ని వాడకుండా ఉండిపోతారు. దీనివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మీ జీవితం అలాగే ఉండిపోతుంది. వీక్‌నెస్‌లను కవర్ చేసుకుంటూ ఉండిపోతారు. అందుకే మీ స్ట్రెంగ్త్స్ మీద మీరు కాన్సంట్రేట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ స్ట్రెంగ్త్స్ మీకు ప్రొడక్టివిటీని ఇస్తాయి. ఉదాహరణకి విరాట్ కోహ్లీనే తీసుకుంటే కోహ్లీ వీక్‌నెస్ వచ్చేసి కోపం. దానివల్ల ఎన్నోసార్లు ఫీల్డ్‌లో ఎంతో మందితో గొడవ పడ్డాడు. కానీ విరాట్ కోహ్లీ దాని గురించి ఎప్పుడూ పట్టించుకోకుండా తన స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ పెట్టి బ్యాటింగ్‌లో ఎప్పుడూ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాడు. అందుకే విరాట్ కోహ్లీ తన కోపానికంటే తన బ్యాటింగ్‌కే జనాల్లో గుర్తుండిపోతాడు. నెంబర్ 4, లీవ్ ఇన్ ఏ పాజిటివ్ రియాలిటీ. మైండ్‌లో ఏదైనా తప్పుగా ఎవరికైనా చెడు జరిగిద్దేమో అని మాట్లాడితే మా అమ్మ వెంటనే తప్పురా, పైన తదాస్తు దేవతలుంటారు అని అంటుంది. నేను నవ్వుకునేవాణ్ణి. కానీ తదాస్తు దేవతలు ఎక్కడో ఉండరు. మన బుర్రల్లోనే సబ్‌కాన్షియస్ మైండ్ రూపంలో ఉంటుంది. అది ఎలాంటి మాటకైనా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటుంది. అందుకే ఎప్పుడు రియాలిటీలో పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ విషయాలను, మీకు ఉపయోగపడే విషయాలను ఆలోచించడం, వాటి గురించి కృషి చేయడం చేస్తే మీరు మీలో చాలా తేడా చూస్తారు. నెంబర్ 5, డోంట్ మాస్క్ ఇట్. సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఉండాలంటే ముఖం ఇలా ఉండాలి, బాడీ ఇలా ఉండాలి అని ఆలోచించకండి. ఇది ఒరిజినల్‌గా ఉండదు. మీరు కాన్ఫిడెన్స్‌ని లోపల నుండి ఫీల్ అవ్వాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఒక లీడర్‌గా అనుకోవాలి. ఎప్పుడు మిమ్మల్ని మీరు ఏంటి? మీరు ఎక్కడున్నారు? జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి? ఇలా ఆలోచించండి. మిగతా అనవసరమైన విషయాలను పక్కన పెట్టండి. ఆటోమేటిక్‌గా మీలో కాన్ఫిడెన్స్ అదే కనబడుతుంది. నెంబర్ 6, చేంజ్ వాట్ యూ కెన్. మనం అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే ఆ రోజుల్లో ఇలా చేసి ఉండకూడదు. అప్పట్లో సరిగ్గా చదువులు లేవు. నేను అది, నేను ఇది అని తెగ గింజేసుకుంటాం.
కానీ ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఎప్పుడో గతం గురించి ఆలోచించి ప్రస్తుతంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జరిగిపోయిన గతంలో మనం ఏం చేయలేం. నిజంగా నీవు గొప్పగా ఏదైనా చేయాలి అనుకుంటే నీ చేతుల్లో ఉన్న సమయాన్ని నీ కంట్రోల్‌లో పెట్టుకో. ఏదైతే చేయాలనుకుంటున్నావో ఈ సమయంలో ఇప్పుడే చెయ్యి. నెంబర్ 7 బీ ఫుల్లీ కమిటెడ్. నీ జీవితంలో నీవు సక్సెస్ అవ్వడానికి నీ కమిట్మెంట్ ఎంతుంది అన్న విషయం ఆలోచించు. ఇప్పుడే ఆ పనిని చేయడం మొదలుపెట్టు. మీ లైఫ్ మీ రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని గుర్తించుకోండి. మీరు ఎవరి మీద డిపెండెంట్ కాదు అనే విషయాన్ని ప్రూవ్ చేయండి. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఇంకో రేంజ్‌లో ఉంటుంది. ఏదైనా పని చేస్తుంటే మీకు భయం అనిపిస్తుందంటే మీరు కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏ పనైనా సరే మీరు కమిట్మెంట్ ఇవ్వండి. ఈ 7 సీక్రెట్స్‌ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. నెంబర్ 1 స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్. నెంబర్ 2 స్టాండ్ అప్ ఫర్ యువర్‌సెల్ఫ్. నెంబర్ 3 ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్. నెంబర్ 4 లివ్ ఇన్ ఏ పాజిటివ్ రియాలిటీ. నెంబర్ 5 డోంట్ మాస్క్ ఇట్. నెంబర్ 6 చేంజ్ వాట్ యూ కెన్. నెంబర్ 7 బీ ఫుల్లీ కమిటెడ్. మీ కాన్ఫిడెంట్ ఇంప్రూవ్మెంట్‌కి మీకు ఉపయోగపడే సీక్రెట్ ఏంటి కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.